నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం బర్నింగ్ స్టోరీ. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుల ఆ నాయకుడు అధపాతాళంలో ఉన్న పార్టీని అందలం ఎక్కించాడు. అతిరథ మహారథులున్నా కూడా ఆ పార్టీ గతంలో ప్రతిపక్ష పాత్ర కూడా గతి లేకుండా పోయిన దుస్థితి నుంచి అధికారం చేపట్టేలా కృషి చేశాడు. ఆ పార్టీ పగ్గాలు చేతబూని తాను రథసారథై కృష్ణుళ్లా మారాడు. తానే అర్జునుడై ఎన్నికల్లో యుద్ధం చేసి శత్రువుల్ని ఓడించి విజయం సాధించాడు. రాష్ట్ర సారథ్య బాధ్యతలు కూడా చేపట్టాడు. అలా కొలువుదీరిన ఆ పార్టీ ప్రభుత్వం 6 పథకాలు అనే సినిమా 100 రోజుల్లో సూపర్ డూపర్ హిట్ కొట్టించాలి అనుకున్నారు. తమ ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 పథకాల ఫైలుపై తొలి సంతకం చేశాడు ఆ రాజు. అయితే హౌస్ఫుల్ కలెక్షన్ నిల్ అన్న చందంగా ఆ సంపన్న రాజ్యం ఆర్థిక క్షామం కారణంగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక విలవిల్లాడే దుస్థితి నెలకొంది. అసలే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన ఆ పాలకవర్గం ఆ రాజ్యం రాజసానికి బొక్కసం ఎలా పూడ్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది ఎలాగాని సతమతమవుతున్నారు. అయితే ఆ ప్రజాస్వామ్య పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఎక్కువే కనుక ఆ మంత్రులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరికి తోచిన విధంగా వారు రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు ప్రజల్ని అయోమయం గురి చేస్తున్నారు. దీంతో ఆ రాజుకు తలపోటు పెరుగుతోంది. అసలే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక కష్టాలు ఓవైపు, ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని పదే పదే వాళ్ళంతా గుర్తు చేస్తుంటే సొంత వాళ్ళు కొంతైనా ఆ దండయాత్రపై తిరుగుబాటు చేయకుండా మరింత జనాలను కన్ఫ్యూజన్కు గురి చేస్తుంటే ప్రతిదీ రాజు మాత్రమే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలి అన్నట్టుగా తయారైన విచిత్రమైన స్థితిలో అల్లాడిపోతోన్న ఆ రాజు ఎవరు? ఆ పార్టీ ఏది? ఇంతకీ ఏది ఆ రాజ్యం? ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలంటే మీరిది పూర్తిగా చూడాల్సిందే. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనత కలిగిన కాంగ్రెస్ పార్టీ భారతదేశం నుంచి ఆంగ్లేయులను తోక ముడిచేలా పోరాటం చేసింది. తెల్లవాడి చేతిలో 4 బానిస సంఖ్యలలో బందీ అయిన భారతదేశ పౌరులు స్వేచ్ఛ కోసం పరితపిస్తుంటే భారతీయులు స్వతంత్రం కోసం ఉద్భవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బానిసత్వంలో తిరుగుబాటుకు సిద్ధమైన సందర్భంలో ఆ ఆలోచనకు తోడుగా రాజకీయ పోరాట మార్గం కోసం ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి తిరిగి ఆ దేశానికి పారిపోయేలా పోరాటాన్ని చేసి దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్భవించిన తొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 నుంచి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్రోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది. అలా ఎందరో మహనీయుల ప్రాణాలు పణంగా పెట్టి అమరులయ్యారు. ఇక ఆ త్యాగధనుల త్యాగఫలం మూలంగానే మన దేశానికి స్వతంత్రం సిద్ధించింది. అలా ఈ దేశ ప్రజల కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రానంతరం 5.5 దశాబ్దాలు ఈ దేశాన్ని పరిపాలించింది. 4 తరాలుగా ఈ దేశ ప్రజలు అస్తిత్వపు బావుటాగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు గత 11 ఏళ్లుగా ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమవుతోంది. దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోతోంది. ఎన్నెన్నో విజయాలు, అపజయాలు తనలో మిళితం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో తడబడుతోంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల వారసులుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంకలు ఇప్పటికీ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూనే ఉన్నారు. అయితే కొంత మోదం, కొంత ఖేదం అన్నట్టుగా ఎన్నో గెలుపులు చూసి కొన్ని ఓటముల్ని చవిచూసింది కాంగ్రెస్. ఇక ఈ తరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు కాంగ్రెస్కు కంచు కోటలా ఉండేది. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక టీడీపీ, బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో ఉధృతంగా కొనసాగుతోన్న తరుణంలో ఎన్నికలు రావడం, ఆ సందర్భంలో సోనియా గాంధీ కరీంనగర్లో బహిరంగ సభలో
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, నేను నెరవేరుస్తా అని మాట ఇవ్వడం, ఎలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తొలిబీజం పడిందో అంతా మనకు తెలుసు. అలా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది సోనియా గాంధీ. అటు ఏపీలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుంది అని తెలిసినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారు. కేసీఆర్ పోరాటం చేస్తే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభలో ఆమోదింపజేసింది. అయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టలేకపోయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోవడమే కాదు, ఆ తర్వాత ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఒక దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే ఉండిపోయింది. దేశంలో 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 50 లోపు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. అయితే 2024లో మాత్రం 99 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా మరింత మెరుగుపడింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్న నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి ప్రతిపక్షానికి మారింది. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని అంతా భావించారు. కానీ మూడోసారి కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా ఉన్న రాజకీయాల్ని డైవర్ట్ చేశాడు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అని నిరూపించడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. అనతి కాలంలోనే తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. 6 గ్యారంటీ హామీలు అనే హర్డిల్స్ను అతి కష్టం మీద అధిగమిస్తూ మమ అనిపిస్తూ ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేశాడు. బలమైన ప్రతిపక్షాలు బలహీనమైన రాష్ట్ర ఆర్థిక స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడుపుతూ తలపండిన సీనియర్లున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ప్రతినిత్యం పరిఢవిల్లే వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ 15 నెలల పాలన పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు సీఎం రేవంత్. 2023 సంవత్సరం ప్రథమార్థంలో కూడా కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయిందని, బీజేపీ కాంగ్రెస్లు చేస్తున్న ప్రచారాన్ని తాను టీపీసీసీ అధ్యక్షుడయ్యాక వారి ప్రచారాన్ని తిప్పికొట్టిన రేవంత్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే కాలంలో నడిచొచ్చిన నాయకుడయ్యాడు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం మాత్రం కత్తి మీద సాములా తయారయ్యాయి. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ అని ముందడుగు వేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. 20,000 కోట్ల రూపాయల 2 లక్షల రైతు రుణమాఫీ కోసం నిధులు కేటాయించి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. నిన్న మొన్న రైతు భరోసా అమలుకు శ్రీకారం చుట్టాడు. నిజానికి రాజకీయ పార్టీల ఎన్నికల్లో గెలుపు కోసం, ప్రజల ఓట్ల కోసం ఎన్నో అలవి కాని అమలు చేయలేని హామీలు ఇవ్వడం చాలా సహజమైన విషయం. మొదటిసారి ఉద్యమ సెంటిమెంట్ ఊపులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించారు, ఎన్నికల్లో గెలిపించారు. అయితే అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన హామీలు నెరవేర్చలేకపోయింది. అందులో ముఖ్యమైనవి దళిత ముఖ్యమంత్రి, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి, ఇళ్లు లేని పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తామని చెప్పిన హామీలు ఎన్నో అటకెక్కించింది. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారు. గతంలో కన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లలో గెలిపించి మరీ మొదటిసారి రెండోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజలు మూడోసారి మాత్రం ప్రతిపక్ష నాయకుడి హోదాకు పరిమితం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఇందుకు టీపీసీసీ రేవంత్ నాయకత్వం కూడా ఓ బలమైన కారణంగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా తెలంగాణ రాజ్యానికి రేవంత్ రాజయ్యాడు. సీనియర్లకు తన మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి గౌరవించాడు. అయితే ఓవైపు ఖాళీ ఖజానా, మరోవైపు విపక్షాల దాడి, ఇంకోవైపు ప్రజలకిచ్చిన హామీలు, ఇలా రేవంత్ సర్కార్కు ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కుల వర్గీకరణలు, కుల గణన కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఓవైపు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయడానికి పూనుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయాలి అంటే మాలలు వ్యతిరేకిస్తారేమో అన్న సందేహం,
చేయకపోతే మాదిగల నుంచి నిరసనలు. ఇక కులగణన విషయంలో కూడా సొంత పార్టీ బీసీ నాయకుల నుంచి నిరసనలు. ఇలా ఏ ఎన్నికల హామీ అమలు చేయాలన్నా కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిపోతోంది. ఇక ఇలా మూకుమ్మడి సమస్యలు వెంటాడుతుంటే సహచర మంత్రులు తలాబో చేయి వేద్దాం, సీఎం తలపై ఉన్న భారాన్ని తగ్గిద్దామనే ధోరణి మాత్రం ప్రదర్శించలేకపోతున్నారు. పైపెచ్చు కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్య పార్టీ, అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ విస్తృతంగా ఉంటుంది కనుక తలో రకంగా భిన్నంగా మాట్లాడి ఇంకాస్త కన్ఫ్యూజన్ పెంచేస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఇది నిరూపితమైంది కూడా. సీఎం స్టేట్మెంట్కు డిప్యూటీ సీఎం స్టేట్మెంట్కు మధ్య వ్యత్యాసం ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ మాత్రం మరో రకంగా ఉంది. ఇలా ప్రజలను తికమక పెడుతూ బయటవారి కంటే లోపల ఉన్నవాళ్లే ఎక్కువ ప్రజలను కన్ఫ్యూజన్కు గురి చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గేలా చేస్తున్నారని పార్టీలో చర్చ జరగడం గమనార్హం. గత 10 ఏళ్లలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై, కరెంటు కొనుగోలు కుంభకోణంపై కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ధరణి దోపిడీ గురించి కానీ, ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి కానీ ప్రత్యారోపణలు చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షాన్ని కట్టడి చేయవచ్చు. అయితే అరెస్ట్ అంటారు, లేకుంటే సైలెన్స్గా ఉంటారు, లేదా మీడియాలో సంచలనాలకు తెరలేపుతూనే ఉంటారు మరికొందరు మంత్రులు. ఇక కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంపై కూడా గట్టిగానే విమర్శలు చేయవచ్చు. తెలంగాణకు గత 11 ఏళ్లుగా వివక్ష జరుగుతోందని, రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నారని, 8 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలం అయ్యారని కూడా ఎదురుదాడి చేయాలి. అయితే కాంగ్రెస్ మంత్రుల వాయిస్ ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదనే ఫీల్ అవుతున్నారేమో, అందుకే కొందరు మౌనముద్రలో మునిగిపోతున్నారు. దీంతో అటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని కట్టడి చేసే భారం మొత్తం సీఎం రేవంత్ పైనే పడుతోంది. అలా పార్టీలో సీనియర్లు మంత్రులుగా ఉన్నవారు కూడా ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడిని నిలువరించలేకపోతున్నారనేది కార్యకర్తల్లో వ్యక్తం అవుతోందట. అయితే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారవుతోంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. రేవంత్ టీపీసీసీ చీఫ్గా పార్టీని గెలిపించారు. సీఎంగా ప్రతిరోజు 15 గంటలు పనిచేస్తున్నాడు. ఏడాది పావు కాలంలో ప్రజలకు అందుబాటులో తానంటూ తన మంత్రులు అధికారులు అంతా ఇటు సచివాలయంలో అలాగే అటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నాడు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించి కార్యకర్తల్లో అసంతృప్తి లేకుండా కూడా చేస్తున్నాడు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీకి మంత్రులను గాంధీభవన్లో ప్రజావాణితో సమన్వయం చేస్తూ వస్తున్నాడు. ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పరీక్ష సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీని ఎలా గట్టెక్కించాలా అంటూ సీఎం రేవంత్ మల్ల గుల్లాలు పడుతున్నారు. హైడ్రా కూల్చివేతలాపిన, మూసి ప్రక్షాళన చేసిన, 4వ నగరం నిర్మించిన, ప్రజల్లో ఆదరణ పెరిగినా పెరగకున్నా ప్రభుత్వం మాత్రం మారేది లేదు, అధికారం పోయేది లేదు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరును ప్రజల తీర్పు మరోసారి వెల్లడయ్యే సెమీఫైనల్గా భావించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు వస్తే గనక ఎన్నో కష్టాలు పడి అమలు చేస్తోన్న ఎన్నికల హామీల ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరే అవడం మాత్రం ఖాయం. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్గా కష్టకాలంలో కాంగ్రెస్ను గట్టెక్కించిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటాడో, అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను ఎలా నిలువరిస్తాడో, సీఎంగా రేవంత్ కాంగ్రెస్ ఇమేజ్ను పెంచడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాడో వేచి చూడాలి.